హై ఫ్రెండ్స్, ఈరోజు చూసుకుంటే యాక్టివా 6G అనేది మన దగ్గరికి వచ్చిన మన షాప్ కాడికి మనం ఈరోజు ఏమేమి ఇస్తున్నామంటే ఈ బండికి అనేది మనం 6G ఎక్సలెంట్ కేబుల్లో ఇస్తున్నాం. అలాగే ఒక స్పార్క్ ప్లగ్ ఇస్తున్నాం. అలాగే ఒకటి పెట్రోల్ ఫిల్టర్ అనేది కూడా ఇస్తున్నాం. టోటల్ మనం వైజర్, నోస్, విండ్షీల్డ్, డిక్కీ ఇట్లా ఇవన్నీ ఇవ్వాలన్నమాట. అట్లా ఇవన్నీ ఓపెన్ చేసి మనం పని అనేది స్టార్ట్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్, నోస్ అనేది ఇప్పాలి. ఫస్ట్ నోస్ ఇప్పాక హెడ్ మన వైజర్ అనేది ఉంటుంది, వైజర్ కూడా ఇప్పాలి. అలా ఇప్పుడు చూసిన ఫ్రెండ్స్ ఎట్లా అనేది ఇప్పినామో వైజర్, నోస్ ఇట్లా అవన్నీ ఇప్పాలి. ఇప్పినాక సైడ్ బంపర్లకి ఇట్లా ఉంటుంది, బంపర్లో ఇట్లా ఇవన్నీ తీయాలి. డిక్ అనేది కూడా మేము ఓపెన్ చేసినాం, వీడియోలో చూపించలేదు అనమాట. డిక్ అనేది కూడా ఓపెన్ చేసినాం. డిక్ అనేది ఓపెన్ చేసి చూసినాక ఎక్స్లేటర్ కేబుల్ అనేది గుంచుతాను ఫ్రెండ్స్. పైకి అంతా రిమూవ్ చేసినాం. ఎక్స్లేటర్ కేబుల్ అనేది గుంచుతాను. మనకి పైకి వెళ్ళి గుంచుతాం కాబట్టి అది వస్తలేదు, అందుకనే కిందికి వెళ్ళి గుంజాలి ఫ్రెండ్స్. అట్లా అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అట్లా 2 కేబుల్ అనేది కిందికి అనేది గుంజుకోవాలి ఫ్రెండ్స్. అట్లా కిందికి అనేది గుంజుకున్నాక కొత్త కేబుల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొత్త కేబుల్ అనేది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా చూసారు ఫ్రెండ్స్, పాత కేబుల్ కూడా వచ్చింది, అయిపోయింది. అట్లాగే కొత్త కేబుల్ ఫ్రెండ్స్ ఫస్ట్ కిందికి వెళ్ళి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్త కేబుల్ అనేది పైకి వెళ్ళి అనేది పడదు ఫ్రెండ్స్. అట్లా కిందికి వెళ్ళి ఫస్ట్ ఒక కేబుల్ అనేది వేసినాం. అలాగే ఇంకొక కేబుల్ కూడా అట్లా సేమ్ అదే విధంగా ఎక్కియాలి ఫ్రెండ్స్. అట్లా ఎక్కించినాక చూసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎక్సిలేటర్ ఇస్తే పైకి కేబుల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆ కేబుల్ ఎక్కించుకోవాలి. రిటర్న్ కేబుల్ కాదు, ఎక్సిలేటర్ కేబుల్ అనేది ఫస్ట్ ఎక్కించుకోవాలి. 14 నెంబర్ నట్టు ఉంటుంది దానికి. అట్లా ఫ్రెండ్స్ అది వేసుకున్నాక రిటర్న్ కేబుల్ ఉంటుంది ఎక్సిలేటరు, ఆ రిటర్న్ కేబుల్ కూడా ఎక్కించుకోవాలి. కొద్దిగా ఇది మెల్లగా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే థ్రెడ్డింగ్ అనేది కొద్దిగా తొందరగా పోయేటట్టు ఉంటుంది. ఇది కొద్దిగా ఆట చూసి మెల్లగా వేసుకోవాలి, పడదు, చక్కగా పడదు. అది మెల్లగా ఒక్కొక్క థ్రెడ్ అన్నట్టు ఇట్లా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కించుకున్నాక టక్క ఫుల్ టైట్ చేసుకొని పానతో టైట్ చేసుకొని కేబుల్స్ అన్నీ ఎట్లా అరేంజ్ చేయాలో చూడాలి ఫ్రెండ్స్. అట్లా దాని వెనుక లాక్ చేయాలి. అక్కడ పట్టి ఉంటుంది, పట్టిలో కూడా లాక్ చేయాలి. ఒక కేబుల్ ఎట్లా తెలుసా జడాలినట్టు అటొకటి అటొకటి ఇట్లా కేబుల్ అనేది వేయాలి ఫ్రెండ్స్. అట్లా చూసారు ఫ్రెండ్స్, ఫస్ట్ పెడితే పడలేదు. అటొకటి, ఇటు సైడ్ ఒకటి, మళ్ళీ ఇటు సైడ్ ఒకటి, మళ్ళీ అటు సైడ్ ఒకటి, ఇట్లా కేబుల్ అనేది కింద ఇరికేయాలి ఫ్రెండ్స్. ఇట్లా కాళ్ళు పెట్టుకునే కాడ ఉంటుంది కేబుల్. అట్లా తీసుకొచ్చినాక డైరెక్ట్ డిక్కి కిందికి అనేది తీసుకురావాలి ఫ్రెండ్స్ కేబుల్లో. కేబుల్ అనేది తీసుకొచ్చినాక ఫస్ట్ మన ఎక్సిలేటర్ కాడ ఫస్ట్ ఆయిల్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ముట్టికి, ఎందుకంటే ఫ్రీగా ఉండాలి. ఇప్పితే మళ్ళీ అనేది ఇప్పాం కదా ఫ్రెండ్స్. అట్లానే ఎక్సిలేటర్ కాడ ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. ఆయిలింగ్ చేసినాక ఫస్ట్ ఎక్సిలేటర్ కేబుల్ కాడ రిటర్న్ కేబుల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రంట్ కేబుల్ పెట్టుకుంటే పడదు ఫ్రెండ్స్. అట్లా రిటర్న్ కేబుల్ అనేది ఎక్సిలేటర్ కాడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది అట్లా ఫ్రెండ్స్ పడకపోయేసరికి తిప్పినట్టున్నాం. రిటర్న్ కేబుల్ అనేది మెల్లగా పెట్టాలి ఫ్రెండ్స్. అది ఇట్లా రిటర్న్ కేబుల్ పెట్టినాక మనం పైన క్యాప్ అనేది ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. అట్లా కింద లాక్ అనేది ఉంటుంది, లాక్ పడతలేదు. ఏమైనా చూస్తే లాక్ అనేది ఇరుగున్నాయి ఫ్రెండ్స్. కింద చిన్న బుడ్డ లెక్క ఉంటుంది, హ్యాండిల్కి హోల్ ఉంటుంది, అలా కూర్చోబెట్టాలి. అది అనేది ఇరిగిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తాం. అది చూసారు ఫ్రెండ్స్, అక్కడ లాక్ అనేది ఉంటుంది, చిన్న బుడ్డ లెక్క ఉంటుంది, అది అనేది ఇరిగిపోయింది. అందుకనే కరెక్ట్ సీటింగ్ అయితే లేదు. అది అటు ఇటు కొద్దిగా మధ్యలో కానీ పెట్టేయాలి ఫ్రెండ్స్. అట్లా పెట్టేసి అక్కడ పైన అయిపోయినాక ఫ్రెండ్స్ ఇట్లా కిందకి వచ్చినాక ఎక్సిలేటర్ కేబుల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. కేబుల్ రిటర్న్ కేబుల్ కాకుండా ఫ్రంట్ కేబుల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ ఫ్రంట్ కేబుల్ అనేది ఫస్ట్ నట్లు అనేది 2 నట్లు లూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 నట్లు లూజ్ చేసుకున్నాక ఫ్రంట్ కేబుల్ అని ఉంటాయి కదా ఫ్రెండ్స్, చేతిలో పట్టుకుని వచ్చినా అది ఫ్రంట్ కేబుల్ ఫస్ట్ పైకి వెళ్ళి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ పైకి వెళ్ళి కేబుల్ మెల్లగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కేబుల్ పెట్టుకున్నాక నట్ అనేది మెల్లగా చేతితో టైట్ చేసుకోవాలి, లాస్ట్ ఫుల్ టైట్ చేసుకోవాలి. తర్వాత రిటర్న్ కేబుల్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకుందాం. రిటర్న్ కేబుల్ అని కొద్దిగా పడతలేదు, కొద్దిగా ఇబ్బంది పెట్టింది చాలా టైం అది. అట్లా ఫ్రెండ్స్ అది కేబుల్ అనేది రిటర్న్ కేబుల్ కూడా పెట్టాలి ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది పెడతాను ఫ్రెండ్స్ రిటర్న్ కేబుల్ అనేది.
అట్లా ఫ్రెండ్స్ రిటర్న్ కేబుల్ కూడా మనం ఎక్కించినాం ఫ్రెండ్స్. అట్లా రిటర్న్ కేబుల్ కూడా ఎక్కించినాక దానికి క్లిప్ చేయాలి ఫ్రెండ్స్. క్లిప్ చేసి మన నట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, 12 నెంబర్ నట్లు, అవి 2 నట్లు అనేది నార్మల్గా ఫస్ట్ చేతితో టైట్ చేసుకొని తర్వాత స్పానర్తో టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కరెక్ట్గా సిట్టింగ్ చేయాలి. సిట్టింగ్ చేసి సేమ్ పానల్తో టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.